ఒంగోలు ఎమ్మెల్యేగా కొత్తపట్నం మండలం అల్లూరికి చెందిన సామంతుల దివ్యనాగ దీపిక అసెంబ్లీలో అడుగు పెట్టనున్నారు. ఒంగోలు ఎమ్మెల్యేగా దీపిక అసెంబ్లీలో అడుగు పెట్టడం ఏమిటా అని ఆశ్చర్యపోతున్నారా? అవును, మీరు వింటున్నది నిజమే. ఒంగోలు ఎమ్మెల్యేగా దీపిక అసెంబ్లీలో అడుగుపెట్టి నియోజకవర్గ సమస్యల గురించి తన గలం విప్పనున్నారు. అయితే అది మాక్ అసెంబ్లీలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రత్యేక చొరవతోనే 175 అసెంబ్లీ నియోజకవర్గాల నుండి కొత్త సభ్యులు అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. వారి కోసం ఒక రోజంతా ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఆ కొత్త సభ్యులంతా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులు కావటమే ఇప్పుడు విశేషం. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు భారత రాజ్యాంగం పట్ల అవగాహన కలిగించాలి అన్న ఉద్దేశంతో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. భారత రాజ్యాంగం ద్వారా చట్టసభల్లో అడుగుపెట్టిన ప్రజా ప్రతినిధుల స్థానంలో విద్యార్థులను పంపించి చట్టసభల నిర్వహణ ఏ విధంగా జరుగుతుందో స్వయంగా తెలుసుకునే అదృష్టాన్ని, అవకాశాన్ని మంత్రి నారా లోకేష్ వారికి కల్పించారు. సాధారణ సభ్యులతో జరిగే అసెంబ్లీ సమావేశాలను విద్యార్థులతో నిర్వహింప చేయనున్నారు. వీరిలో ఒకరు ముఖ్యమంత్రిగా, మరొకరు ఉప ముఖ్యమంత్రిగా, ఒకరు స్పీకర్గా, ఇంకొకరు డిప్యూటీ స్పీకర్గా వ్యవహరించనున్నారు. వీరితో పాటు మంత్రులుగా మరికొంతమంది విద్యార్థులు వ్యవహరించనున్నారు. ఇందుకు సంబంధించి అందులో రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో విద్యార్థులకు పోటీలు నిర్వహించి అసెంబ్లీకి పంపించే బాధ్యతను ఆయా జిల్లాల విద్యాశాఖ అధికారులకు అప్పగించారు. ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లాలోని 8 అసెంబ్లీ నియోజకవర్గాల నుండి విద్యార్థులను ఎంపిక ప్రక్రియ చేపట్టారు. ముందుగా నియోజకవర్గం పరిధిలోని మండలాల్లో ప్రథమ స్థానంలో నిలిచిన విద్యార్థులతో నియోజకవర్గ స్థాయి ఎంపిక ప్రక్రియ నిర్వహించారు. అందులో భాగంగా ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం నుండి 6 విద్యార్థులను ఎంపిక చేశారు. వీరికి ఒంగోలు మండల విద్యాశాఖ అధికారి కార్యాలయ సమావేశ హాల్లో పోటీలు నిర్వహించారు. ఒంగోలు మండల విద్యాశాఖ అధికారి కిషోర్ బాబు పర్యవేక్షణలో విద్యార్థులకు భారత రాజ్యాంగ వ్యవస్థ గురించి క్విజ్, వ్యాసరచన, వక్తృత్వ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో కొత్తపట్నం మండలం అల్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన సామంతుల దివ్యనాగ దీపిక అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం తరపున అసెంబ్లీలో ఒకరోజు ప్రాతినిధ్యం వహించే అవకాశాన్ని దక్కించుకుంది. నాకు పలానా ప్రశ్న కావాలి, ఆ ప్రశ్న నెంబర్ అక్కడ పెట్టేస్తాను. అలాంటప్పుడు ట్రాన్స్ఫర్ చేస్తారని దానికోసమే దాంట్లో నంబర్స్ కూడా వాల్యుయేషన్ అంతా కూడా ఇంకో చేసి యావరేజ్ చేశాను. ఎగ్జామ్ రాసిన కూడా అదే హౌ ఫార్ దే నో అబౌట్ ద కాన్స్టిట్యూషన్. నీకే ఫస్ట్ ప్రయారిటీ చెప్పు. డెమోక్రటిక్గా ఉంది అని చెప్పగలం. అలాగే కాన్స్టిట్యూషన్లో మెనీ పార్టీస్ మల్టీ పార్టీస్ ఉండడం వల్ల, మల్టీ పార్టీ సిస్టమ్ పెట్టడం వల్ల ఎక్కువ డెమోక్రటిక్గా ఉంటుంది. ఇండియన్ కాన్స్టిట్యూషన్ మెనీ కాన్స్టిట్యూషన్స్ నుంచి తీసుకున్నారు. చెప్పాడు. నేను మనం ఏం చెప్పదలుచుకున్నా సరే అది ఏదన్నా కానీ ఎట్లయినా చెప్పండి, మనం చెప్పదలుచుకున్నాన్ని రాజ్యాంగాన్ని అడ్డం తీసుకున్నారు. ఏమేమి నీకు ఐడియా ఉన్నాయి? ఏమేమి తీసుకున్నారు? అసలు ఇంతకీ ఎందుకు రాయాల్సి వచ్చింది మనకి? వై వి నీడ్ అంటే కాన్స్టిట్యూషన్ ఎందుకు మనకి? అంతకుముందు వాట్ అబౌట్ బిఫోర్ బ్రిటిషర్స్ అప్పుడేంటి? వై వి నీడ్ డెమోక్రసీ ఎందుకు మనకి? అంతకుముందు ఉన్నటువంటి ప్రజలు నీడ్ డెమోక్రసీ. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రీవియస్ రూలింగ్ అండ్ డెమోక్రటిక్ రూలింగ్? ఏంటి తేడా? చేసుకుంటారు కాబట్టి వాళ్ళ లీడర్స్ని వాళ్ళకి కావాల్సినవి ఈజీగా రాయల్ గారి పరిపాలన చాలా బాగుంటుందని రత్నాలు
ప్రజలు కోరుకుంటే ఏం జరగకుండా లేదు. ఇప్పుడు ప్రధానమంత్రి 3సారి మరి దేనివల్ల సాధ్యం ఏంటంటే దేనివల్ల సాధ్యం ఏంటంటే మనుషులు ఎవరైతే కోరుకుంటారో ఏదైతే కోరుకుంటారో వాళ్ళ నాయకులు చేసుకుంటారు ఫెయిల్ అంతే. యాక్ట్ నుంచి అలా కొన్ని కంట్రీస్ కాన్స్టిట్యూషన్, బ్రిటిష్ కాన్స్టిట్యూషన్, అమెరికన్ కాన్స్టిట్యూషన్, ఐర్లాండ్ కాన్స్టిట్యూషన్. ఐర్లాండ్ ఏం చేస్తున్నారు? ఐర్లాండ్ నుంచి డైరెక్ట్ టు ప్రిన్సిపల్స్. అమెరికన్ నుంచి ఫండమెంటల్ రైట్స్. బ్రిటిష్ గవర్నమెంట్ నుంచి ప్రెసిడెంట్ని ఎలా ఎలక్ట్ చేయాలి అండ్ ఇంకా చాలా తీసుకున్నారు సార్. తర్వాత దాన్ని కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ఉంచినప్పుడు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలోకి తీసుకువెళ్ళినప్పుడు కొన్ని పెట్టడాలు చేసి తీసుకెళ్ళింది 1949 నవంబర్ 26. దాన్ని కేమ్ ఇంటూ ఫోర్స్. దాన్ని అందరూ 2 years 11 months and 18 days పట్టింది సార్. దాన్ని 2 months 114 days దాన్ని చర్చలు చేసి 19 మాకు అసెంబ్లీ కాబట్టి మాకు అసెంబ్లీలో మాకు ఎమ్మెల్యే అనమాట. సో ఈ అమ్మాయి రేపు వెళ్ళి 175 మంది ఎమ్మెల్యేల మధ్య ఒంగోలు ప్రాతినిధ్యం చేయబోతుంది. ఒంగోలు యొక్క సమస్యలు ఏంటి, ఒంగోలు కాన్స్టిట్యున్సీ ఉన్న ప్రత్యేకమైన అవసరాలు ఏంటి కూడా రేపు ఈ అమ్మాయి అడ్రస్ చేయబోతుంది. గౌరవ కమిషనర్ గారి ఆదేశాల మేరకు పిల్లల్లో రాజ్యాంగం గురించి అవగాహన, రాజ్యాంగ స్ఫూర్తి నింపడం కోసమని ఈ సంవత్సరం వినూత్నంగా 175 నియోజకవర్గాల నుంచి 6 నుంచి 10 చదివే పిల్లల్ని, ప్రభుత్వ పాఠశాల చదివే పిల్లల్ని పోటీలు నిర్వహించి ఒకరిని ఎంపిక చేయమని చెప్పడం జరిగింది. సో దానిలో భాగంగా ఈరోజు నిన్న మొన్నట్లో ఒంగోలు కాన్స్టిట్యున్సీలో కొత్తపట్నం మండలం నుంచి పోటీలు నిర్వహించారు. అలానే ఒంగోలు మండలం నుంచి పోటీలు నిర్వహించడం జరిగింది. ప్రతి మండలం నుంచి 3 తీసుకోవడం జరుగుద్ది. ఆ 3లోంచి మళ్ళీ 6 6 నుంచి వాళ్ళకి ఒకళ్ళని ఎంపిక చేయడం జరిగింది క్విజ్ ద్వారా. ఈరోజు జిల్లా పరిషత్ హై స్కూలు అల్లూరు నుండి ఈ పాప ఎన్నిక కావడం జరిగింది. సో మరి ఈ రేపు జరగబోయేటటువంటి మాక్ అసెంబ్లీలో ఒంగోలు కాన్స్టిట్యున్సీ తరఫున గౌరవ శాసనసభ్యురాలుగా, మాక్ శాసనసభ్యురాలుగా పాల్గొని ఒంగోలు కాన్స్టిట్యున్సీని మన గౌరవ శాసనసభ్యులు ఏ విధంగా అయితే ప్రాతినిధ్యం వహించి ప్రజల యొక్క సమస్యలని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చి ప్రజావేదిక మీద ఎక్కడైతే మాట్లాడుతున్నారో అదేవిధంగా పిల్లలకు అవగాహన కావాలనే ఉద్దేశంతో ఈ అమ్మాయి ప్రాతినిధ్యం చేయబోతూ ఉంది. కాబట్టి ఇది ఒక మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమం ద్వారా పిల్లల్లో రాజ్యాంగం పట్ల అవగాహన, ఒక ప్రజాప్రతినిధి ఏ రకంగా ఆలోచిస్తారో ప్రజల సమస్యల కోసం అనేది వాళ్ళు కూడా అవగాహన చేసుకొని భవిష్యత్తులో వీళ్ళందరూ మంచి నాయకులు కావాలని, అధికారులు కావాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ విధానాన్ని ప్రవేశపెట్టింది. కాబట్టి దీనివల్ల ప్రత్యేకంగా దీనికి చొరవ తీసుకున్నటువంటి వ్యక్తి మా గౌరవ మంత్రివర్యులు శ్రీయుతులు లోకేష్ గారు. వారు వినూత్నంగా ఆలోచించి దీన్ని ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని పిల్లల్లోంచి ఒక సృజనాత్మక వెలిగి తీయాలని చెప్పి ఒక లీడర్ని పెట్టి తీయాలనే ఉద్దేశంతో చేస్తున్నారు. కాబట్టి ఇది చాలా కొత్త ఒరవడి, పిల్లల్లో మంచి వాళ్ళ నైపుణ్యాలు పెరుగుతాయి. కాబట్టి ఈ పాపతో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. చక్కగా రాజ్యాంగం పట్ల మంచి అవగాహన కలిగి ఉంది. అట్లనే ప్రజా సమస్యలను ఎలా ఆలోచించాలి, ప్రజా సమస్యల పరిష్కారానికి ఏ విధంగా ప్రాతినిధ్యం వహించాలి అనేది కూడా నేర్చుకోవడం ద్వారా భవిష్యత్తులో మంచి నాయకులుగా ఎదుగుతారని చెప్పి, అట్లనే మంచి ఆఫీసర్లు తయారవుతారని చెప్పి ఈ అవకాశం రాష్ట్ర ప్రభుత్వం కల్పించడం అనేది చాలా సంతోషంగా ఉంది. మేము అందులో పాల్గొనడం అనేది మాకు ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. పేరు సామంతుల దివ్యనాగదీపిక. నేను 10వ తరగతి చదువుతున్నాను. నేను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అల్లూరు నుంచి వచ్చాను. ఫస్ట్ జరిగిన కొత్తపట్నం మండలంలోని క్విజ్ పోటీల్లో నేను మొదటి బహుమతి గెలుచుకున్నాను. తర్వాత ఒంగోలు నియోజకవర్గంలోని క్విజ్ పోటీల్లో మొదటి బహుమతి గెలుచుకున్నాను. ఈ బహుమతి గెలుచుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నేను అమరావతిలో జరగనున్న అసెంబ్లీకి అటెండ్ కావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన నారా లోకేష్ గారికి నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఇలాంటి ఆలోచన చాలా గొప్పదైన ఆలోచన. థ్యాంక్ యూ.
నా పేరు ఆదిలక్ష్మి అండి, సోషల్ టీచరు, జెడ్పీహెచ్ఎస్ అల్లూరు కొత్తపట్నం మండలం. ఈ కార్యక్రమాన్ని గవర్నమెంట్ వాళ్ళు ఆదేశించిన తరువాత విద్యార్థి కావాల్సినటువంటి రాజ్యాంగం పట్ల అవగాహన కల్పించడం కొరకు కావాల్సిన మెటీరియల్, అలాగే బాగా టెక్స్ట్ బుక్లు చదవటము, ఇంకా గూగుల్లో కొన్ని అంశాలను సేకరించి గైడ్ చేయటం జరిగింది. అలాగే నా కో టీచర్ అయినటువంటి మైథిలి గారు కూడా అమ్మాయిని గైడ్ చేయటం జరిగింది. మేము చేసిన విధంగానే తను ఇంకా మాకంటే ఇంట్రెస్ట్గా మేము ఇచ్చినటువంటి అంశాలని బాగా ఆమె అవలోకనం చేసుకోవటం జరిగింది. ఇక్కడ కార్యక్రమానికి మాకు అవకాశం కల్పించినందుకు అధికారులకి, ఇక్కడ క్విజ్ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మా సహ ఉపాధ్యాయులందరికీ ధన్యవాదాలు. మాకు ఈ అవకాశం వచ్చినందుకు, అలాగే లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మాకు చాలా గర్వంగా ఉంది సార్. ఇంత గొప్ప అవకాశం ఇంత చిన్న వయసులో మామూలుగా అయితే వచ్చేది కాదు. ఇది ఈ అవకాశం లోకేష్ గారే కల్పించారు కాబట్టి మాకు చాలా ఆనందంగా ఉంది. బాగా ఆనందంగా ఉంది సార్ మాకు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవానిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నెంబర్ 08592282623, సెల్ నెంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నెంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.